హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ కెట్లాగ్. ఈరోజు మనం ఒక మంచి హోటల్కి వెళ్ళి నాన్ వెజ్ భోజనాన్ని ఆస్వాదించబోతున్నాం. 100 సంవత్సరాలు పైనే అయిపోయింది హోటల్ పెట్టి. దాదాపుగా 105-106 సంవత్సరాలు అయి ఉంటుంది. బయట బళ్ళు చూడండి, పార్కింగ్కి ప్లేసే లేదు. ఇక బళ్ళకే లేదంటే కార్లు పెట్టాక అసలు ప్లేసే లేదు. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది హోటల్ ఏదో. అదేనండి, ఏలూరులో ఉన్న అప్పలరాజు మిలిటరీ హోటల్. చూడండి, నాకు ఇక్కడ హోటల్లో నచ్చని పార్ట్ ఏంటంటే, మనం హోటల్లోకి ఎంటర్ అయిన తర్వాత పైకి వెళ్ళే పాట దాకా కొంచెం అసలు ఏమి బాగోదు. మెట్లు చిన్నవిగా ఉంటాయి. ఇక్కడ ఒక రకమైన స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. నాకు అసలు ఇక్కడ ఏం నచ్చదన్నమాట. సో వీళ్ళు చాలా డెవలప్ చేశారు. ఆ ఎంట్రన్స్ని కూడా డెవలప్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఇక్కడైతే ఈ హోటల్లో నాకు ఇంకా నచ్చని పార్ట్ ఏంటంటే, చూడండి, ఇక్కడ ఈ బల్లల్లో కూర్చొని భోంచేయటం అనేది అసలు ప్లేస్ ఉండదు అనమాట. దగ్గరగా మనం మన ప్లేట్లో తింటున్నామా వేరే ప్లేట్లో తింటున్నామా అర్థం కాదనమాట. అలా ఉంటుంది పరిస్థితి. కానీ ఇక్కడ సంతోషించదగ్గ ఒక విషయం అయితే వీళ్ళు డెవలప్ చేశారు. నాకు భలే బాగా నచ్చింది. మీరు చూస్తే మీకు కూడా నచ్చే అవకాశం అయితే ఉంటుంది. కొత్త ప్రెమిసెస్ అయితే ఓపెన్ చేశారు. ఇది మనం ఇప్పుడు చూసాం కదా, అది పాతదనమాట. ఇక ఇది చూడండి ఎంత బాగుందో, ఎంత నీట్గా క్లీన్గా ఉంది కదా. నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది, ఇది అప్పలరాజు హోటలేనా అని. చూడండి, డెవలప్మెంట్ అంటే ఇది నాకు భలే బాగా నచ్చింది. నేను ఎప్పుడన్నా రావాలి అంటే నన్ను ఆపే రెండే అంశాలు ఉండేవి. ఒకటి కింద ఎంట్రన్స్, రెండోది వచ్చేసరికి కూర్చోటానికి ఏర్పాటు చేసిన పాత ప్రెమిసెస్లో ఉన్న బల్లలు అనమాట. ఆ బల్ల మీద మనకి కూర్చోటానికి ప్లేసే ఉండదు, ఆకు పెట్టుకోవటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏర్పాటు చేసిన ఈ కొత్త డైనింగ్ హాల్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. చూడండి ఎంత స్పేషియస్గా ఉంది. చక్కగా బల్లలు కూడా చాలా శుభ్రంగా ఉన్నాయి. చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే ప్రస్తుతానికి వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ఒక హోటల్ ఎన్ని సంవత్సరాలు మెయింటైన్ చేస్తున్నారు అంటే దానికి చాలా కారణాలే ఉంటాయి. నాకు తెలిసిన కారణాలు ఏంటంటే వీళ్ళ టేస్ట్ ప్లస్ ఎకానమీ అన్నమాట. అంటే ఇక్కడ మనం ఎక్కడన్నా ఒక మంచి మిలిటరీ హోటల్కి వెళ్ళి తినాలి అంటే చాలా కాస్ట్ అయిపోద్ది. కానీ ఇక్కడ ఎకానమీలో మనకి మంచి ఐటమ్స్ అయితే అందిస్తున్నారు. ఈరోజు అయితే నేను మటన్ కర్రీ, వైట్ రైస్ తిందాం అనుకున్నాను. కాకపోతే మటన్ కర్రీ అయిపోయిందంట. చూడండి, వీళ్ళ ఇంకొక నాకు నచ్చే అంశం ఏంటంటే చక్కగా అరిటాకులు వేసి వీళ్ళు వడ్డిస్తూ ఉంటారు. వెజ్ భోజనం తీసుకున్న తర్వాత మనకు నచ్చిన ఒక ఏదన్నా నాన్ వెజ్ కర్రీ తీసుకోవచ్చు అనమాట. సో చూడండి, నాన్ వెజ్ కర్రీస్ అన్నీ తెచ్చారనమాట. నేనైతే ఇక మటన్ కర్రీ అయిపోయింది కదా, అందుకనే నేను రొయ్యల వేపుడు తీసుకున్నాను. చక్కగా జ్యూసీ రొయ్యల వేపుడు అనమాట. ఇది కాంప్లిమెంటరీగా వచ్చిన చికెన్ కర్రీ. వైట్ రైస్ అయితే వేడిగా వడ్డిస్తున్నారు. మనకు కావాలంటే వీళ్ళు రైస్తో పాటు చాలా వెజ్ కర్రీస్ కూడా ఉంటాయన్నమాట. వంకాయ పులుసు, పప్పు, ఒక రొట్టి చట్నీ అయితే ఉన్నాయి. కానీ నేను మాత్రం ప్యూర్గా ఈరోజు నాన్ వెజ్ కర్రీ, వైట్ రైసే ప్రిఫర్ చేశాను. ఈరోజు కంప్లీట్గా నేను కేవలం ఈ రొయ్యల కూర మరియు ఇచ్చిన కాంప్లిమెంటరీగా ఇచ్చిన చికెన్ కర్రీతో భోజనాన్ని ముగిద్దాం అనుకుంటున్నాను. అందుకనే కేవలం కర్రీతోనే నేను స్టార్ట్ చేశాను. ఇక్కడ మనకి చాలా రకాల నాన్ వెజ్ కర్రీస్ అయితే దొరుకుతాయి. ముఖ్యంగా చూసుకుంటే కనుక మటన్ కర్రీ, మటన్ తలకాయ, మటన్ షెర్వా, తర్వాత మటన్ లివర్, చికెన్ లివర్, కౌజు పిట్ట, రొయ్యలు, పీతలు, అసలు నాన్ వెజ్లో అన్ని రకాలుగా దొరుకుతాయి అన్నమాట. అంటే కొంచెం తొందరగా వచ్చేస్తే మనకి కావాల్సిన కర్రీ అయితే తీసుకోవచ్చు. లేట్ అయితే కనుక, ఈరోజు నేను కొంచెం లేట్గా వచ్చాను కాబట్టి నాకు మటన్ కర్రీ తీసుకుందాం అనుకున్న దొరకల. అలాగా తొందరగా వచ్చేయాలన్నమాట. దాదాపు 1 గంట 1:30 లోపు వస్తే కనుక మనకి ఏం కర్రీ కావాలని దొరుకుతాయి. చూడండి, రైస్ కూడా వేడి రైస్ వడ్డిస్తూ ఉంటారు. ఈ మేడం గారు అయితే మనం చూసి గుర్తుపట్టి రివ్యూ చెప్పారు, ఇక్కడ భోజనం చాలా బాగుంటుందని చెప్పారు. సో ఇది చూడండి, ఇది వచ్చేసరికి ఓల్డ్ ప్రెమిసెస్ అనమాట. కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. ఒకసారి నేను దాదాపుగా 6-7 సంవత్సరాల క్రితం తిన్నాను. అప్పుడు ఇక్కడ చారు కూడా చాలా బాగుంటుంది. ఇక ఎట్లాగో రొయ్యల వేపుడు ఉంది కాబట్టి ఈ చారులో కొంచెం ఒకసారి కలుపుకొని తిందాం అనుకున్నాను. భలే ఉంది చారు మాత్రం. అసలు పుల్లగా అసలు సూపర్గా ఉంది. ఈ చారులో ఈ రొయ్యలు కొన్ని నంచుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. గ్యాప్లో ఆంధ్ర చికెన్ కూర కూడా నేను కలుపుకొని తిన్నా, అది కూడా బ్రహ్మాండంగా ఉంది. అవన్నీ ఎక్కువ ఎప్పుడు తినేవి కదా, మనం తిననివి, మనకి దొరకనివి ట్రై చేస్తే బయటకు వచ్చినప్పుడు బాగుంటుంది కదా. అందుకని నేను రొయ్యల కూర ట్రై చేశాను అనమాట. పీతలు నాకు టేస్ట్ అసలు తెలియదు, ఇప్పుడు దాకా తినలేదు.
చేపల్లో కూడా చాలా రకాలు మనం ఇప్పుడు దాకా టేస్ట్ చేయలేదు, తినలేదు, మనకు తెలియదు ఆ టేస్ట్. అంటే ఇవన్నీ కూడా ముందు నుండి అలవాటు ఉండాలి, లేకపోతే కనుక తినలేము, కష్టం. చారులో ఆ రొయ్యల వేపుడు నంచుకొని తింటుంటే అసలు బ్రహ్మాండంగా ఉంది. ఇదొక కారణం చాలు, ఇదొక టేస్ట్ చాలు మళ్ళీ మళ్ళీ మనం ఈ హోటల్కి రావటానికి. అందుకనే వీళ్ళు సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ 106-107 సంవత్సరాల నుండి ఈ హోటల్ని రన్ చేస్తున్నారు. ఎంత బాగుంది టేస్టు. దాదాపు 6-7 సంవత్సరాలు అయింది నేను వచ్చి. అప్పుడు తిన్నప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లాగే ఉంది. అసలు మనం ఎక్కడైనా వెళ్ళి తిన్నాం అనుకోండి, రెండో రోజుకే టేస్ట్ మారిపోద్ది అక్కడ. అటువంటిది 100 సంవత్సరాల నుండి ఇదే టేస్ట్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారంటే గ్రేట్ కదా. ఇంకో విషయం ఏంటో తెలుసా, టోకెన్లు గీకెన్లు ఏముండవు. వెళ్ళి కూర్చొని భోజనం చేసిన తర్వాత కౌంటర్ దగ్గర అడుగుతారనమాట, మీరేం తిన్నారు అంటే నేను రొయ్యలు తిన్నాను, నేను చేప తిన్నాను అంటే అప్పుడు వాళ్ళు రేటు చెప్పి డబ్బులు తీసుకుంటారు. ఎక్కడ ఉందా అసలు, చాలా గ్రేట్ కదా. చాలామంది ఫారిన్ కంట్రీస్లో చాలా ట్రూగా ఉంటారు, చాలా ఇదిగా ఉంటారు. ఆ డబ్బులు ఏమి ఫస్ట్ కట్టకుండా అసలు అక్కడ సూపర్ బజార్లో అయితే జనాలు ఎవరు ఉండరు, డబ్బులు ఇచ్చి వెళ్ళిపోవాలంటారు కదా. అది కాదు గ్రేట్, నాకు తెలిసి ఇది గ్రేట్. చక్కగా చూడండి, తిన్న తర్వాత మనం ఏమి తిన్నామో చెప్తే దాన్ని బట్టి వాళ్ళు ప్రైస్ చెప్తే మనం డబ్బులు ఇచ్చి వెళ్ళాలన్నమాట. అసలు ఏమైనా ఉందా, ఎంత జనాల్ని నమ్ముతున్నారు చూడండి. వాళ్ళ నమ్మకమే వీళ్ళని 100 సంవత్సరాల దాకా ఇట్లాగా సక్సెస్ఫుల్గా రన్ చేయటానికి కారణమైందేమో ఎవరికి తెలుసు. ఈ అరిటాకులో ఈ భోజనం తింటుంటే బ్రహ్మాండంగా ఉంది. అసలు మారని రుచి, మారని మెయింటెనెన్స్ వీళ్ళని అలా 100 సంవత్సరాలు దాటేలా చేసింది. ఈరోజు మీల్స్లో మనకి వీళ్ళు 2 కాంప్లిమెంటరీస్ ఇచ్చారు. ఒకటి చేపల పులుసు, రెండోది వచ్చరికి చికెన్ కర్రీ అనమాట. 2 కూడా చాలా బాగున్నాయి. దాంతోపాటు నేను ఆర్డర్ చేసిన ఈ రొయ్యల వేపుడు కూడా చాలా బాగుంది. చారులో నంచుకొని తిన్నా, కలుపుకొని తిన్నా సూపర్గా ఉన్నాయి. మొత్తానికి మనం తిన్నదానికి మీల్స్కి 100 రూపాయలు, రొయ్యల కూరకి 200, 300 అయింది. అడ్రస్ వచ్చరికి ఏలూరులోని పాత బస్ స్టాండ్ దగ్గరే ఉంటుంది.